ఆదికాండం 50వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ప్రధానంగా యాకోబు, యోసేపుల మరణాలు మరియు యోసేపు తన సహోదరులను క్షమించడం గురించి వివరిస్తుంది. యాకోబు అంత్యక్రియలు. యాకోబు మరణించిన తర్వాత యోసేపు ఈజిప్టు వైద్యుల చేత ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయించాడు. ఫరో అనుమతితో యోసేపు తన సహోదరులతో కలిసి తండ్రి కోరిక ప్రకారం ఆయనను కనాను దేశంలోని మక్పేలా గుహలో సమాధి చేశాడు. యోసేపు క్షమాగుణం. తండ్రి మరణం తర్వాత తమపై యోసేపు పగ తీర్చుకుంటాడేమోనని సహోదరులు భయపడ్డారు. కానీ యోసేపు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు అని ఓదార్చి వారికి అభయమిచ్చాడు. యోసేపు అంతిమ రోజులు. యోసేపు 110 సంవత్సరాలు జీవించాడు. దేవుడు కనాను దేశాన్ని వాగ్దానం చేసినట్లే ఇజ్రాయేలీలను అక్కడికి తీసుకెళ్తాడని విశ్వసించి ఆ సమయంలో తన అస్థికలను కూడా అక్కడికి తీసుకెళ్లాలని ప్రమాణపత్రం చేయించుకొని మరణించాడు. ఐగుప్తీయుల దుఃఖము. యాకోబు మరణించినప్పుడు ఐగుప్తీయులు ఆయన కోసం 70 రోజులు దుఃఖించారు. ఒక ఫరోకు ఇచ్చే స్థాయి గౌరవాన్ని యాకోబుకు ఇచ్చారు. గొప్ప శోకము. కనానులో యాకోబు సమాధి చేయడానికి ముందు గోధుమలు నూర్చే అతాదు ప్రాంగణం దగ్గర 7 రోజులు పెద్ద ఎత్తున విలపించారు. అది చూసి స్థానిక కనానీయులు ఆ ప్రాంతానికి ఆబేల్ మిస్రాయిము అనగా ఐగుప్తీయుల శోకస్థలం అని పేరు పెట్టారు. దేవుని స్థానంలో నేనున్నానా? తనను క్షమించమని వేడుకున్న సహోదరులతో యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉన్నానా అని అడిగి తీర్పు తీర్చే అధికారం దేవునిదేనని గుర్తు చేశాడు. 3 తరాలను చూడటం. యోసేపు తన జీవిత కాలంలో ఎఫ్రాయిము 3వ తరము పిల్లలను మరియు మనష్షే కుమారుడైన మాకీరు పిల్లలను కూడా చూసే భాగ్యం పొందాడు. యోసేపు శవపేటిక. యోసేపు మరణించిన తర్వాత ఆయన శరీరానికి కూడా సుగంధ ద్రవ్యాలు పూసి ఐగుప్తులో ఒక శవపేటికలో ఉంచారు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. మరణం తర్వాత కూడా గౌరవం. తండ్రికి ఇచ్చిన మాట కోసం యోసేపు శ్రమపడి ఆయన కోరిక నెరవేర్చాడు. తల్లిదండ్రుల పట్ల భక్తి, గౌరవం వారి జీవించి ఉన్నప్పుడే కాక మరణాంతరం కూడా కొనసాగాలని ఇది తెలుపుతుంది. భయం, అపనమ్మకాలను తొలగించడం. యోసేపు సహోదరులు క్షమాపణ పొందినప్పటికీ తండ్రి మరణం తర్వాత మళ్ళీ భయపడ్డారు. మనం నిజమైన క్షమాపణను మనస్ఫూర్తిగా అంగీకరించాలని, అనవసరమైన అనుమానాలతో జీవించకూడదని ఇది సూచిస్తుంది. భవిష్యత్ తరాలకు నమ్మకాన్ని అందించడం. యోసేపు తన మరణ పడకపై ఉన్నప్పుడు కూడా దేవుడు ఇజ్రాయేలీలను వాగ్దాన దేశానికి తీసుకెళ్తాడని నమ్మకంతో మాట్లాడాడు. రాబోయే తరాలకు దేవునిపై విశ్వాసాన్ని, ఆశను నూరిపోయడం మన బాధ్యత అని ఇది తెలియజేస్తుంది. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం దేవుని ప్రణాళిక ద్వారా కీడు మేలుగా మారుతుందని మరియు క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది.